హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను కారపొడి చేస్తున్నానండి. కారం పొడి అంటే ఇడ్లీ కారం. అందులో ఒక గ్లాసుడు శనగపప్పు ఒకసారి దోరగా వేయించుకోవాలండి. అందులో వేగుతుండగా అందులోనే మనకి కొద్దిగా అలా వేగుతూ ఉండాలండి. ఒకసారి వేగాక కొద్దిగా అందులోనే మనం అర గ్లాసు మినపప్పు వేసుకోవాలి. అది కూడా అందులోనే వేయించుకోవాలండి. వేరుగా అక్కర్లేదు, అందులోనే వేయించుకోవాలి. అందులో మన కారం తగ్గ ఎండుమిర్చి నేను 10-15 వేసాను. ఎండుమిర్చి దానికి తగ్గ కారం అండి అది ఒకసారి వేయించుకోవాలి. దాంతో వేయించుకున్నాం అనుకోండి, మన ఎండుమిర్చి వాసన ఇల్లంతా ఘాటు రాదండి. విడిగా వేయించుకుంటే మిరపకాయలు ఘాటు వచ్చేస్తాయి. అందుకే పప్పులతో వేయించుకుంటే ఘాటు రాదు. ఇలా వేగిపోయాక అది కొద్దిగా అంటే వేగాక గోల్డెన్ రంగు వచ్చాక ఇందులో కొద్దిగా స్పూను ధనియాలు వేసుకోవాలండి. ఆ వేడికి వేగిపోతాయి. అందులోనే స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ఇంకా వేసుకొని ఆపివ్వాలి. ఎందుకంటే ఆ వేడికి వేగిపోతాయి. ధనియాలు జీలకర్ర వేగిపోయి చల్లారి పెట్టేసుకోవాలి. మనం చల్లారి పెట్టుకున్నాక ఇది పెసరపప్పు అండి. పెసరగుండకి మామూలు రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది అంటే స్టఫింగ్లో, కూరలోకి, ఇడ్లీలోకి వాటిలోకి కాదు, ఓన్లీ రైస్లో కలుపుకోవడానికి. ఉట్టి పెసరపప్పు వేయించుకొని ఇలాగా దానికి తగ్గ కారం, కొద్దిగా మిరపకాయలు నేను ఎక్కువ వేయలేదు, 3-4 వేసాను మిరపకాయలు, కొద్దిగా కాదండి. అంటే ఇది ఎక్కువ కేజీలకు నాడించుకొని మనం మిల్లుకి ఇస్తారండి. మిల్లుకి మరబెట్టించవచ్చు. కానీ మనకు అంత కాకుండా మామూలు మీకు తెలియడానికని మేము ఆల్రెడీ ఆడించేసుకున్నాం. కొద్దిగా చూపించడానికని ఇలా చూపిస్తున్నాను మీకు. ఇలా ఇది కూడా గోల్డెన్ రంగు రావాలండి. వేయించేటప్పుడు పచ్చివాసన అది పోవాలి పెసరపప్పు. అప్పుడు టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకొని నూనె వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది. అందులో కొద్దిగా జీలకర్ర వేసి ఇది చల్లారి పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు కారపొడి చల్లారిపోయిన దాంట్లో మిక్సీలో వేసుకుంటున్నాను కారపొడి. ఇది వీడియో తీయాలంటే నైట్ తీసానండి. అది అంత పనులు ఉంటాయి కదా, ఏదో పని, అందుకని ఇంకా నైట్ తీస్తున్నాను నేను. అలా ఇది కారపొడి మెత్తగా దానికి తగ్గ ఉప్పు వేసుకోవాలండి. ఇది ఉప్పు కూడా కళ్ళుప్పు వేయించేసుకోవాలండి. ఒకసారి వేయించుకుంటే పాడవదు పొడాలేవిని. అలా వేయించుకొని ఇలా మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ మనకి మెత్తగా ఆడకూడదండి. ఇది కారపొడి మరీ మెత్తగా ఆడకూడదు. ఇలాగ బరకగా ఉండాలి. అంటే కొద్ది మొరుంగా తగులుతుంది. చాలామంది అయితే ఇంకా పెద్ద మొరుంగా ఉంచేసుకుంటారు, ముక్క చెక్కలాగా. మాకు అంతలా నచ్చదని మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు. ఇది నేనైతే మొరుంగా కొద్దిగా ఆడుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పు ఇంకో చిన్న మిక్సీలో వేసుకొని ఆడుకుంటున్నాను. అంటే కొద్దిగా కదని చిన్న మిక్సీలో ఆడుకున్నాను. ఇందులోనే తగిన ఉప్పు వేసుకొని, దీనికి కూడా ఉప్పు వేయించేసుకోవడమేనండి అన్నీ. ఒకసారి కళ్ళుప్పు వేయించేసుకుంటే మనం ఎంత మంచిదండి బీపీలు వాటికి. ఇలా మెత్తగా ఆడేసుకోవడం. ఇది కూడా రైస్లోకి బాగుంటుంది. రైస్లో నూనె వేసుకుంటే. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, బాయ్.